హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. మనం వెబ్ డిజైనింగ్ గురించి నేర్చుకుందాం. అందులో మెయిన్ HTML గురించి నేర్చుకుందాము. ఈ రోజుల్లో వెబ్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్ విషయం. అందులో ఇంపార్టెంట్ ఆటలో ఉన్న లాంగ్వేజ్ల్లో మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ HTML లాంగ్వేజ్ అన్నమాట. మనకు కావాల్సిన విధంగా వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ని చాలా సింపుల్గా ఉంటుంది. చాలా తేలిగ్గా మనం వెబ్ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, మనం తెలుసుకోయే అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్ పేజీకి హెడర్ అండ్ బాడీ ఉంటుంది అన్నమాట. మనం నేర్చుకోబోయే అంశాలను ఒకసారి పరిశీలిద్దాము. ఇంట్రడక్షన్, బిల్డింగ్ బ్లాక్స్, HTML టెక్స్చర్, basic formatting, color and images, links, tables, forms, style sheets, managing multiple styles, CS building blocks, formatting text, styling list colors images, laying out page with CSS, HTML5, advanced tips, publish your website. అలా వెబ్ పేజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఏందో ఒకసారి పరిశీలిద్దాం. మీరు వాడేది OS విండోస్ అయితే మనకి నోట్ప్యాడ్ ద్వారా వెబ్ డిజైన్ చేసుకోవచ్చు. మనం వెబ్ డిజైన్ HTML ద్వారా చేస్తున్నాం కాబట్టి మనకి ఫస్ట్ స్టార్టింగ్ HTML ట్యాగ్ ఇవ్వాలి. ముందు ట్యాగ్ అంటే ఒక కమాండ్ని క్లోజింగ్ ఎండింగ్ ఇస్తే దాన్ని ఒక ట్యాగ్ అంటారు. మనం ఇక్కడ HTMLలో ట్యాగుల రూపంలో మనం కమాండ్లు ఇస్తుంటాం. ఫస్ట్ ఒక నిమిషం టైప్ చేద్దాం. మనకి HTML ట్యాగులు రాసేటప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇలా వాడుతుంటాము. వీటిని బ్రాకెట్లు అంటాం, అంటే క్లోజింగ్ చేయడానికి. ఇది HTML బిగినప్పుడు ఈ ట్యాగ్ మాత్రం ఇది ఓపెనింగ్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. మన క్లోజింగ్కి తప్పనిసరి ఈ ట్యాగ్లు ఇవ్వాలన్నమాట. ఓపెనింగ్, క్లోజింగ్ తప్పనిసరి ఇస్తూ ఉండాలన్నమాట. మనకు ఫస్ట్ HTMLలో ఉండేది హెడర్ ట్యాగ్. నెక్స్ట్ ఉండేది హెడర్ ట్యాగ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రతి వెబ్ పేజీకి హెడర్ ఒకటి ఉంటుంది, బాడీ ఒకటి ఉంటుందని. ముందు హెడర్ ట్యాగ్ ఇద్దాం. క్లోజింగ్ హెడర్ ట్యాగ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్. క్లోజింగ్ బాడీ ట్యాగ్. ఇది HTMLకి ఉండేదన్నమాట. మెయిన్ HTML ప్రతి కమాండ్ మన HTML క్లోజింగ్లో రాసుకుంటాం వల్ల అది లాంగ్వేజ్ మెయిన్ పద్ధతి. అందులో మళ్ళీ హెడర్, మనకు కావాల్సిన హెడర్ ట్యాగ్, తర్వాత బాడీ ట్యాగ్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది డిజైన్ ఎట్లా చేసుకోవాలి, ఏమేమి పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవచ్చు అనేది వివరంగా తర్వాత చూద్దాము. హెడర్ ట్యాగ్లో ఒకటి ఎక్స్ట్రా మన ట్యాగ్ని యాడ్ చేద్దాము, టైటిల్ ట్యాగ్ని యాడ్ చేద్దాము. ఈ హెడర్ ట్యాగ్ మధ్య ఒక టైటిల్ ట్యాగ్ని ఇచ్చాను. బాడీ ట్యాగ్ మధ్య ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇద్దాం. పారాగ్రాఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేస్తున్నాను.
T for paragraph opening. పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేసాము. మనం సేవ్లోకి వెళ్ళి నేర్చుకోవచ్చు. వెబ్ పేజీ పేరు ఏదైనా నేర్చుకోవచ్చు. మై వెబ్ పేజీ .html మీద మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్గా ఐకాన్గా మారిపోయింది. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ వచ్చేటిగా HTML డాక్యుమెంట్గా వచ్చి పెడుతుంది. మనం దీన్ని ఓపెన్ చేద్దాం. డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేద్దాం. మనం డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ సత్యనారాయణ మై వెబ్ పేజ్ అనే రెండు మనకు ట్యాగులు చూడొచ్చు. ఈ ట్యాగులు ఎట్లా ఇచ్చాం ఒకసారి పరిశీలిద్దాము. హెడర్ ట్యాగుల్లో టైటిల్లో మై వెబ్ పేజ్ అని ఇచ్చాం. ఇది మై వెబ్ పేజీ. మనం ఇచ్చిన వెబ్ పేజ్ ఇక్కడ పేరు డిస్ప్లే అయింది అనమాట. దీన్ని టైటిల్ ట్యాగ్ అంటారు. టైటిల్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. రెండోది బాడీ ట్యాగ్లో మనం సత్యనారాయణ అని పేరు ఇచ్చాను, నా పేరు ఇచ్చాను. ఇది బాడీ ట్యాగ్లో డిస్ప్లే అయింది, చూసారా? ఇది బాడీ ట్యాగ్లో డిస్ప్లే అయింది అనమాట. ఈ విధంగా మన వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ పాఠాల్లో వివరంగా చెప్తూ ఉంటాను.